నమస్తే సార్, మీ పేరండి? బలగం ఏం చేస్తారు సార్ మీరు? కల్చర్ సార్, ఇప్పుడున్న ప్రభుత్వం పరిపాలనలో కానీ, సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ ఎలా ఉందండి అసలు? బ్రహ్మాండంగా ఉంది. ఏంటండి, ఏంటి అంత బ్రహ్మాండంగా ఉంది అసలు? నవరత్నాలు ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి ఒక్క పేదకి అన్ని పథకాలు అయితే ప్రజలందరికీ ఒకేలా అందుతున్నాయా? ఒకవేళ తారతమ్యాలు క్యాస్ట్ తేడా లేకుండా, పార్టీ తేడా లేకుండా అందరికీ సమతూకంగా అన్ని పథకాలు అందుతాయి. మీ వరకు అభివృద్ధి ఎలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి బాగా జరుగుతుంది. పంచాయతీ ప్రతి ఊరికి కూడా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్, లింక్ రోడ్లు అవుతాయి. సార్, మీ పేరు? నారాయణ. ఏం చేస్తారు సార్ మీరు? అవసరం. మీరేమనుకుంటున్నారు సార్? మీ వరకు 2019లో వచ్చిన ఈ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో అది ప్రజలకు అనుకూలంగా ఉందని మీరు అనుకుంటున్నారా? ఏదైతే నవరత్నాలు పెట్టారో అన్నీ కూడా మాట్లాడుకున్న 99% పథకాలు ప్రజలకు చేరువయ్యేవని భావిస్తాను. సార్, మీ పేరు సార్? శుభాకర్. మీరేమనుకుంటున్నారు సార్? అసలు ఇప్పుడున్న ప్రభుత్వం, గత ప్రభుత్వాలు ఎన్నో మీరు చూసుంటారు మీ వయసులో. నాట్ ఓన్లీ టీడీపీ అవని, కాంగ్రెస్ అవని చాలా ప్రభుత్వాలు చూశారు. మరి ఇన్ని ప్రభుత్వాల్లో ఎంతోమంది సీఎంలుగా చూశారు. మరి వారికంటే ఇప్పుడున్న సీఎం ఎందులో మేలని మీరు అనుకుంటున్నారు సార్? ఏంటి, ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి అంతమంది కంటే మంచి వ్యక్తిని మీరు ఎలా అనుకుంటున్నారు? ఆ ప్రభుత్వం చూసాము, ఈ ప్రభుత్వంలో చూసాము. ఏదైనా అన్ని అన్నట్ట ఉన్నట్ట ఏ ఒక్కటైనా అందులో జరిగితే జరగకపోతే ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ పథకాలు కూడా బాగానే ప్రజలకి అనుకూలంగా జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అనుకుంటున్నారా లేదా పెత్తందారి ప్రభుత్వం? ప్రభుత్వం కాదండి. ఎందుకండి? పేదల ప్రభుత్వం. అందరికీ కూడా అన్ని పథకాలు కూడా నవరత్నాలు అందుతాయి. పెత్తందారులకు అందలేదని అసూయతో ఈ ప్రభుత్వాన్ని లేనిపోని అక్కస్తో ఏవో మాటలు అబద్ధపు ప్రచారాలు చేస్తారు. అయితే ఇంకొన్ని రోజులు ఎలక్షన్ రాబోతుంది. ఇంకొక మహా అయితే ఒక నెల రోజులు. ఎలా ఉండబోతుందండి అసలు? ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ వినని విధంగా ఉంటుంది అనుకుంటున్నారా, లేదంటే ఏకపక్షంగా ఒకరే గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? లేదండి, 100% జగన్మోహన్ రెడ్డి గెలుస్తారండి. మా ఎమ్మెల్యే రాజేందర్ గారు ఉన్నారంటే ఇది 5సారి అండి నిల్చోండి. ఆయన అభివృద్ధి ఆయన కాపాడుతుంది. అయితే మీ ఏరియాలో ఎలా ఉందండి రాజేందర్ పరిపాలన అనేది? మీ ఏరియాలో ఎలా ఉంది? మా ఏరియాలో బాగానే ఉంది. రాజేందర్ గారు మా మక్కువ మండలంలో వాసనాయుడు గారు, రంగనాయుడు గారు నాయకత్వంలో మక్కువ మండలంలో అన్ని అభివృద్ధి సక్రమం జరుగుతుంది. మీ మక్కువ మండలంలో కానీ, మీ నియోజకవర్గంలో కానీ రాజేందర్ గత 4 సార్లు గెలిచారు. అసలు అతన్నే నమ్మి ఇన్నిసార్లు గెలిపించడానికి గల కారణాలు ఏంటండి? ఆయనలో మంచితనం ఉన్నదండి. లంచగొండితనం అనేది ఆయనలో పూర్తిగా, ఆయన నిజాయితీపరుడు. అంచేత నిజాయితీపరుడు ఎవరో వెళ్ళే సరే పలుకుతాడు. అంచేతన ఆయనలో నిజాయితీ ఉన్నది కాబట్టి అందరూ ఆయన్ని గెలిపించాలని అనుకుంటున్నారు. అయితే మీరేమనుకుంటున్నారండి? 2024 ఎలక్షన్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎందుకండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలుస్తారు? మిగతా పార్టీ నాయకులు కలిసి కూటమిగా పోటీ చేస్తారు. వారందరూ గెలిచే అవకాశాలు ఎక్కువ వచ్చావు కదా. కూటమితో చేశారు. అప్పుడు వాళ్ళు వాగ్దానాలు ఇవ్వలేదు, రుణమాఫీ కానీ ఇవ్వలేదు, లేదంటే అన్నీ సక్రమంగా చేయలేకపోయారు. దానివల్ల కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ మళ్ళీ నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇస్తామని నమ్మే పరిస్థితి. అబద్ధపు వాగ్దానాలు ఇచ్చారండి, ఏమీ నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి 100% వాగ్దానాలు నెరవేర్చారు.
అంచేత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నాయకత్వాన్ని నమ్మారండి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మడం లేదు. ఎవరు అబద్ధపు వాగ్దానాలు అనేసి ఓటపు మాటలనేసి అందరూ. ఇప్పుడు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు కదా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి కలిపి. ఎవరు నమ్మడం లేదండి. ఆ కూటమి కలిసే కదా వాగ్దానం చేశారు. అది 2 సంవత్సరాలకి అప్పీల్ అయిపోయింది. అప్పుడు వాగ్దానం చేసింది ఏది నిలబడలేదు. మహిళలకు రుణమాఫీ అన్నారు, అది లేదు. రైతులకు రుణమాఫీ అన్నారు, అది అరాకొర ఇచ్చి ఆపేశారు. అది అదే ఇప్పుడు ఇచ్చిన ఈ కూటమి వాగ్దానం చేసిన జనాలు అయితే నమ్మే పరిస్థితిలో లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డిని గుర్తిస్తారని లేబర్ అయినా జనాలైనా పెద్దారులు ఎక్కడో తప్ప అలా కూటమికి వెళ్తారు తప్ప జనాలు అవసరమైన లేబర్ వెళ్ళట్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ టోటల్ అన్ని వర్గాలు కూడా అన్ని వారు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. ఎక్కడో వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ చూసుకొని వాళ్ళు ఓన్లీ చంద్రబాబు నాయుడు అనుకుని ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడిని ఎవరూ నమ్మడం లేదు జనాలు. ప్రతి ఒక్కరు ఎవరింటికి వెళ్ళినా సరే అదే మాట అంటారు. ఎక్కడ నలుగురు కూర్చున్నా సరే వాగ్దానాలు, తప్పుడు వాగ్దానాలు చేస్తారు. అవి నెరవేర్చడం, ఒకసారి నెరవేర్చలేదు, ఇప్పుడు అవే నెరవేర్చడం వేస్ట్ అనేసి జనాల్లో టాక్ ఉన్నది. సార్ మీ పేరు? ఏం చేస్తారండి మీరు? వ్యవసాయం. సార్ ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉందండి? అసలు ప్రజల పక్షంగా ఉందా లేదంటే పెత్తందారి పక్షంగా ఉందా అని మీరు అనుకుంటున్నారు? ప్రజల పక్షం ఏంటి సార్? ఏంటి అసలు ఈ ప్రభుత్వం ప్రజల పక్షంలో ఉందనడానికి కారణాలు ఏంటండి? మీరు అలా అనుకోవడానికి గల కారణాలు? అన్ని పథకాలు, అన్ని సచివాలయం, గ్రామ సచివాలయం పెద్ద పథకం అభివృద్ధికి తెచ్చి మండల స్థాయిలో కావాల్సిన పనులన్నీ తప్పిపోయి గ్రామంలో పంచాయతీ స్థానంగా అన్నీ జరుగుతున్నాయి. ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. బయట గ్రామ సచివాలయము రైతు వ్యవస్థ మంచి దాంతో వాలంటీర్ వ్యవస్థ బాగుంది. సార్ అయితే వాలంటీర్ వ్యవస్థ అసలు ఎందుకు పనికిరానిది అని కొంతమంది ప్రతిపక్ష నాయకులు అప్పట్లో చెప్పారు. మరి మీరేమనుకుంటున్నారు? అది వాలంటీర్ వ్యవస్థ 100% సక్సెస్. వాలంటీర్ వ్యవస్థ వల్ల అందరికీ అభివృద్ధి జరుగుతుంది బాగా. వాలంటీర్ వ్యవస్థ అంటే దాన్ని తప్పు పట్టవలసింది. సార్ అయితే సంక్షేమం అనేది ప్రజలందరికీ ఒకేలా జరుగుతుందా లేదంటే కులమత భేదాలు ఏమైనా ఉన్నాయా? కులం భేదాలు లేవు. అందరికీ ప్రతి నీ పార్టీ నా పార్టీ అంటే ఏ పార్టీ వాళ్ళకి అందరి పార్టీ వాళ్ళకి. అయితే మిగతా పార్టీ వాళ్ళకి కూడా అందుతున్నాయా? ఏ పార్టీకి కూడా అంత, ఏ పార్టీకి కూడా ఎవరో తప్పైపోయిన ఏవో ఆధార్ లింకులు ఇటువంటి ఏవో తప్పిపోతే తప్పిపోతుంది. ప్రతి ఒక్కరు నీ పార్టీది నా పార్టీ కాదని ఇవ్వడం లేదు, ఇవ్వకపోవడం జరగలేదు. మీ అభిప్రాయం ప్రకారం 2019కి ముందు బాగా జరిగింది అనుకుంటున్నారా? 2019 తర్వాత ప్రభుత్వాలు బాగున్నాయి అనుకుంటున్నారా? ఏ ప్రభుత్వం తర్వాత బాగుంది? ఏంటండి అభివృద్ధి పనులన్నీ పథకాలు అయితే ఏవైనా అభివృద్ధి పనులు అయితే సచివాలయాలు, గ్రామ సచివాలయం అనేది పెద్ద వ్యవస్థ. పంచాయతీ అదైతే పక్కాగా నా దృష్టిలో బ్రహ్మాండంగా నచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎలా ఉందండి? అభివృద్ధి అంటే ఒకటి చేస్తే ఒకటి ఆగుతాయి, కొన్ని పనులు ఆగుతాయి. ఒకటి ఏదైనా ఒకటే ఇస్తాం. కొన్ని పనుల వరకు చేయగలిగితే కొన్ని పనులు ఆగుతుంటాయి. అన్ని పనులు ఒకేసారి చేసుకోలేరు. అభివృద్ధి చేసినంత వరకు కొంచెం నిధులలో ఇటు పని తీసుకొని కొన్ని పనులు ఆగుతుంటాయి. అయితే 2024 ఎలక్షన్ ఇంకొన్ని రోజుల్లో రాబోతుంది. 2024 ఎలక్షన్ ఇంకొక 4 రోజుల్లో రాబోతుంది. మరి మీరేమనుకుంటున్నారండి? మీ పక్కాగా జగన్మోహన్ రెడ్డి. ఎందుకండి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు? మిగతా నాయకులు కూడా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ కావచ్చు లేదంటే చంద్రబాబు నాయుడు కావచ్చు. ఎన్ని ఇది చేసినా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి జనాల పక్షం ఉన్నారు. పేదలు అంటే పేదలకు ఎవరికి ఏది అవకాశం అందలేవలేదు. ధనవంతులకి ఎవరికి పేదల పక్కే నిలబడ్డారు. పేదలందరూ కూడా అండదండగా ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వాన్ని పేదల ప్రభుత్వం అని అనొచ్చా? పేదల ప్రభుత్వం అనొచ్చు. పేదల పక్కగా నిలబడతారు. అయితే వైద్యం, విద్య ఇలాంటివి కూడా పేదలందరికీ ఒకేలా అందాయా? అందరికీ ఒకేలా